శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్, అపోజిట్ గ్రీన్వుడ్ స్కూల్, వరంగల్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జడ్జెస్ చాప్టర్ 13 వర్స్ 3. నేను చదువుతున్నాను చూడండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయిన, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దూత ఈ దినము నీకిస్తున్న మాట ఏంటంటే, ఇది నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. ఇంకా నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదేమో. నేను చాలా ప్రయత్నాలు చేశాను, అసలు ఎన్ని చేయాలన్నీ చేశాను. ఎన్ని దండాలు పెట్టాలో, ఎన్ని పూజలు చేయాలో, ఎంతమంది డాక్టర్లు కలవాలో, ఎటువంటి మెడిసిన్ వాడాలో, ఏదంటే అది చేశాను. నాకు ఇంక పిల్లలు పుట్టరని డాక్టర్లు తేల్చి చెప్పారు అని బాధపడుతున్నావా? IVF కూడా చేయించుకున్నాను, IEF కూడా చేయించుకున్నాను, AFలన్నా చేయించుకున్నాను, కానీ ఇంకా అసలు ఛాన్స్ లేదు అని అనుకుంటున్నావా? ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీకు ఇస్తున్న మంచి వాగ్దానము, నువ్వు కుమారుణ్ణి కంటావు. అంతే. నువ్వు కొడుకుని ఎత్తుకుని మన ప్రార్థనా శక్తికి వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నావు. 7 మార్లు ఆమేనని చెప్పను. 1 2 3 4 5 6 7 అంతే. కుమారుని కంటావు. మన తైలాభిషేక ప్రార్థనా శక్తికి IVF చేయించుకున్న వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అయిపోయింది, ఇంకా ఏం లేదు, సక్సెస్ లేదు అనుకున్న వాళ్ళు అందరూ వస్తున్నారు. ప్రార్థిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వరము, వాగ్దానం ద్వారా పుట్టినందువల్ల దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను చేతులుంచి వారి మీద ప్రతిష్ఠ చేస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమ వారిలోకి వెళ్ళి, శరీరంలో దేవుని మహిమ ఆ లోపల ఉన్నటువంటి బలహీనతలను, కీడంతటిని నెట్టివేసి అద్భుతమైన కుమార్తెలను దేవుడు కలుగజేస్తాడు. ఇందులో చాలా ఒక 70% 80% మగపిల్లలే పుట్టేశారు. మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా స్క్రీన్లో ఎంతమంది కవల పిల్లలు, ముగ్గురు పిల్లలు దిగుతున్నారు. ఈ మధ్య 2 దిగుతున్నారు. కవల పిల్లలు పుట్టేస్తున్నారు. పాస్టర్ గారని ఎంతమంది పిల్లలైతే అంతమంది తెచ్చి ప్రార్థన చేయమంటున్నారు, పేర్లు పెట్టమంటున్నారు, అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. చాలామంది బుడ్డు అడుగులు వేసుకుంటూ పలకలట్టుకుపోతున్నారు, కాన్వెంట్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే గర్భఫలమే అనుగ్రహించు బహుమానం. మన ప్రార్థనా శక్తి పరిచర్యకు వచ్చిన అందరికీ దేవుడు ఏది అడిగితే అది ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే మన పెదవుల ప్రార్థన ఆయన గౌరవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాగ్దానం ఏంటంటే, నీవు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు. నీ ఇంట్లో చంటి బిడ్డ పుట్టబోతున్నాడు. దేవుడు నీ కుటుంబము నీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. జీవం గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరవండి. ఎక్సోడస్ చాప్టర్ 6 వర్స్ 5, 6 మనం చదువుకుందాం. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. నాతో ఈ మాట చెప్పండి. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల
మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. ఆమేన్. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు బలమైన మాట ఈ దినాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. నేను మొన్న ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ వాక్యం నా ముందు పెట్టాడు. ఇది ప్రజలకి ప్రతి నెల నేను అడుగుతుంటాను. వేకువజామున లేచి ఏ పట్టణానికి వెళ్తామో ఆ పట్టణంలో మోకరిస్తాను. ప్రభువా, మరేంటి ఇక్కడికి రమ్మన్నా వచ్చావు, క్షేమంగా తోడుకొచ్చావు, ఏం చెప్పాలి ఇక్కడ? ఆ సమయానికి ఆయన బయలుపరిచిందే నేను ప్రకటిస్తున్నాను. ఈ దినం మీకు బోధించమన్న మాటను మీకు బోధించటానికి ఇక్కడ నేను సిద్ధముగా ఉన్నాను. ఇశ్రాయేలీయుల గురించి ఈ మాట దేవుడు మోషేకి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ మాటలో పెద్ద మాట ఏంటంటే, నేను ఇశ్రాయేలీయుల మూలుగు విని ఉన్నాను. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలీయుల మూలుగు, నిర్గమాకాండము, ఈ పుస్తకం చాలా విలువైనది అనమాట. ఈ పేరులోనే గొప్ప అర్థం ఉంటుంది. దీని ఇంగ్లీష్లో ఎగ్జోడస్ అంటారు. ఇది ఎగ్జిట్ అనే దాని నుంచి వచ్చింది అనమాట. దీని నుంచి ఎగ్జిట్ వచ్చింది. ఎగ్జిట్ అనేది మనం చూస్తుంటాం, EXIT, ఎగ్జిట్ అంటే వెళ్ళు మార్గము. ఎక్కడికి? బయటికి వెళ్ళిపోవుట. మనం ఏదైనా ఫంక్షన్ హాల్కి వెళ్ళినా, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏదైనా పెద్ద స్టోర్కి వెళ్ళినా 2 గేట్లు ఉంటాయి. ఒకటి ఇన్, ఒకటి అవుట్ అని ఉంటుంది. లోపలికి వెళ్ళిపోతే మన ఎయిర్పోర్ట్లో కూడా చూస్తే మనం ఎటు వెళ్ళాలో అర్థం కాకపోతే అక్కడ ఎగ్జిట్ అని ఇచ్చి మార్క్ ఇస్తాడు. అంటే ఇలాగ వెళ్ళిపో, నువ్వు బయటెడతావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీయులు చాలా బానిసలుగా ఉన్నారు. ఐగుప్తీయులు వారి చేత కఠినమైన పనులు చేసి వారి హృదయాన్ని బాగా గాయం చేసేసారు. ఇశ్రాయేలీయులు ఎన్నాళ్ళ నుంచో ఎంతో కాలం నుండి ప్రార్థిస్తున్నారు. వారు ప్రార్థనలు చేసి 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 అలసిపోయి ఇంకా ప్రార్థన చేసేది పోయింది. ఏమొచ్చిందంటే మూలుగు వస్తూ ఉంది. మూలుగు గురించి మనం ఆలోచిస్తే నేను మీ అందరికి అర్థమయ్యే రీతిలో మన పట్టణ భాషలో చెప్పుకుందాం. ఎవరికైనా ఒకటి చెబుతాం, నీ భర్త గాజులు తాకట్లు పెట్టాడు అనుకో, నువ్వు 2-3 సమయాలు అడుగుతావు, ఏమండి ఇదిగో ముందుసారి అడిగినప్పుడు ఏమంటే ఇప్పుడు తెస్తారా, మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, నాన్న వాళ్ళు అడుగుతారు, ఫంక్షన్ ఉంది, తెచ్చేస్తారే అంటాడు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత అడుగుతుంది. ఆమెకు సంవత్సరం పోయికి అడిగాను అనిపిస్తుంది అనమాట. 2 రోజుల్లో తెచ్చేద్దాం. అది ఏమంటే కొబ్బరికాయలు వస్తున్నాయి కదా, లేదా ధాన్యం డబ్బులు వస్తున్నాయి, మీరు తెచ్చేస్తారా? తెచ్చేస్తాను. మంచిగానే అడుగుతుంది. అలాగా 6 నెలలు కూడా ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? అడిగి 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 ఏదైనా వచ్చినాయి అని లెక్కలు వేసుకుని చేస్తూ ఉన్నా, ఏదైనా బడాయి కవర్లు చెప్తుంటాడు ఒక్కొక్క మొగుడు. చివరికి భార్య మాట్లాడుతూ అడుగుతూ ఉన్న మనిషి మూలగటం మొదలెడుతుంది. టిఫిన్ పెట్టినప్పుడు, కాఫీ పెట్టరా, కాఫీ చల్లారిపోయిందిటే, స్వీట్ తక్కువ వేసేవన్నాడు అనుకో గట్టిగా, ఇట్లాంటి వాటికి మాత్రం ఏమీ తక్కువ కాదు. ఏమంటున్నావు? అబ్బాయి ఏం కాదు. ఒక భర్త భార్య విషయంలో మూలుగుతుంటాడు. అమ్మగారి గురించి ఏం తెలియలేదు కానీ నేను తెచ్చినన్ని పెట్టుకుని చక్కగా రెడీ అయిపోతుంది అంటాడు. ఏమంటున్నారని అంటది, అబ్బాయి ఏం లేదు. బాగా ఆలోచన చేయండి. మనము అనేక రకాలుగా మాట్లాడతాం, మాటలకి జవాబు రానప్పుడు మూలుగులోకి స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా సరుకు వదిలిపించలేదు అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఫేస్ రీడింగ్ మారిపోతుంది. నవ్వుతూ కనపడదు. తను ఒంటరిగా కూడా సంవత్సరం దాటిపోయిన తర్వాత ఆ సరుకు వదిలిపించకపోతే నిద్రపోదు. మంచం మీద అందరూ పడుకుంటారు, కళ్ళు తెరిచి అలాగే చూస్తుంది. అదే వేళ పడుకోవట్లేదు, కళ్ళు తెరిచి చూసేవేంటి అంటే, ఏమో నా మనసు గుండె భారంగా ఉంది, నాకేంటో భయం వచ్చేస్తుంది. ఇంతగా మా 5-6 గాజులు తేలేదండి. ఈ గాజులు గుండె మీద కొడుతుంది ఎఫెక్ట్. మంచిగా తల కూడా దూకో, అదే వదిలిపించేస్తే బంగారం కొన్నప్పుడు క్లిప్పులు పెట్టుకుంటుంది, ఇలా ఇలా రింగులు వేసుకుంటుంది, తాకట్టెట్టినప్పుడు మాత్రం పెద్దగా ముడి పెడుతుంది. అంటే మన భాషలో చెప్తున్నాను నీకు. మూలుగు ఎప్పుడు వస్తుందంటే, మనం ఆశించింది మనకు దొరకనప్పుడు
అడిగి అడిగి అలసిపోయి మూలుగుతూ ఉంటాం. ఇంకా మూలుగు ఎలా ఉంటుందంటే, ఇంకా ఎక్కడికి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ ప్రాణము నీ నోటి నుండి రాదు, కానీ నీ రక్తము ఘోషిస్తుంది, నీ ఆత్మ ఘోషిస్తుంది. దానితోటే నీ మనిషి అంతా కూడా క్షీణించిపోతుంటావు. అలాగే ఇశ్రాయేలీలు ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా దేశానికి తీసుకెళ్ళట్లేదు. కానీ వారు రాళ్ళు కొడుతున్నారు, రప్పలు కొడుతున్నారు, ఆ పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. దేవా మాకు ఎప్పుడు విడుదల కలుగజేస్తావు అని అడుగుతున్నారు. ఎంతో కాలము ప్రార్థన చేసి చేసి చివరికి వారు పనిలో కూడా రాయి కొడుతున్నప్పుడు కూడా మా ఐదారు జీవితం ఎప్పుడు విడుదల అవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది. ఈ సూపర్వైజర్లు వచ్చి మా మీద రకరకాలుగా బూతులు మాట్లాడుతున్నారు, మా చేత పెట్టి చాకరీ చేయిస్తున్నారు. దేవా మాకు ఎప్పుడు విడుదల కలగజేస్తావు? వారి నోటి నుండి వచ్చే ప్రార్థన కంటే వారి ఆత్మ ఘోష ఎక్కువైపోయింది. అది మూలుగు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్కసారి కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే కీర్తనకారుడు ఆ మూలుగు గురించి బాగా వివరిస్తూ ఉంటాడు. Psalms chapter 6 verse 6. కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు. అందరూ బైబిల్ తెరవండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ప్రతి రాత్రి నేను మూలుగుచు, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు. కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచు, నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుపోతుంది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. విచారము చేత నా కన్నులు గుంటలు పడుతున్నాయి. ముందుగా ఏమన్నాడు? నేను దేంట్లో అలసిపోయాడైనా? అందరు చదవండి. మూలుగుచు అలసిపోయాను. ఎప్పుడు బయటపడతాను? అప్పులున్నాయి, చాలా ఊహించిన అప్పు ఉంది, కానీ పైకి అందరి ముందు బడాయిగానే తిరుగుతాం. పరిస్థితులు, అనుభవాలు చెప్తున్నాను. కానీ హృదయంలో ఒక పెద్ద బాధ ఉంటుంది. సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవా నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, నేను వడ్డీలు కట్టలేకపోతున్నాను, ఈ అప్పులు బాధ నుండి ఎప్పుడు నన్ను బయట పారేస్తావు? చేసి చేసి అలసిపోయేవేమో, గర్భఫలం లేదు అని ఏడ్చి ఏడ్చి ప్రార్థించేసి అలిసిపోయి మూలుగుతున్నావేమో. నీ మూలుగు ఆయన విన్నాడు. ఈరోజు మీ మూలుగు విన్నాడు అని చెప్పడానికి నన్ను ఇక్కడికి పంపించాడు ఆయన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదో రోగము నాలో వచ్చింది, ఈ వ్యాధి నా నుండి ఎప్పుడు పోతుంది దేవా? ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. మన రాజమండ్రి తైలాభిషేకంలోనే ఆనంద ఏజెన్సీలో చేస్తున్నప్పుడు ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వారు చెప్పిన మాట ఏంటంటే, భార్య చెప్పింది, అయ్యగారు మీతో మాట్లాడాలని. సరే అని ఇద్దరికి టైం ఇచ్చాను. వారిద్దరూ మాట్లాడితే ఎవరికి చెప్పకూడని రోగము చెప్పారు. పైకి చాలా రిచ్ పర్సన్లా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. మాకు ఈ రోగం ఎందుకు వచ్చిందో మాకు తెలియదండి, ఇంకా మాకు బ్రతకాలని లేదు, టీవీలో చూసి వచ్చేవన్నారు. నేను అన్నాను, ప్రార్థిస్తానన్నాను. మీరు ఇక్కడికి రండి, 7 తైలాభిషేక ప్రార్థనకు రండి అన్నాను. 7 తైలాభిషేక ప్రార్థన రమ్మంటుంది. ఎందుకంటే 7 మార్లు రావటం వల్ల 7 రకాల వాక్యము చెవిలో పడుతుంది. 7 తైలాభిషేక ప్రార్థనలో దగ్గరగా ఒక 10-20 సాక్ష్యాలు నీ మనసులో పడతాయి. అప్పుడు నీలో విశ్వాసము పరిపక్వత చెందుతుంది, దేవుని ఆత్మకి దగ్గర అవుతుంది, వెంటనే కార్యము జరుగుతుంది. వారిద్దరికి ప్రార్థన చేసాం. ఆశ్చర్యం ఏంటంటే, దైవజనుడా ఈ ప్రార్థనకు వచ్చాక, యేసునామాన్ని నమ్ముకున్నాక మా రక్తములో మార్పు వచ్చిందని వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఎలుగెత్తి మేము సాక్ష్యం చెప్పలేం. నేను అన్నాను, మీరు సాక్ష్యం ఇక్కడ చెప్పకపోయినా మీకు ఎక్కడైనా చెప్పుకోండి, నా పేరు చెప్పకపోయినా పర్వాలేదు, యేసయ్య బాగు చేశాడని చెప్పండి. హల్లెలూయా. చాలామంది రోగము, చాలామందికి వేదన, శోధన, కేసుల్లో, బంధకాల్లో పరిస్థితులు ఇవి. అసలు మాకు విడుదల లేదు, ఎగ్జిట్ అనేది ఎప్పుడు వస్తుందో అని ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు కదా. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ మూలుగు నేను విని ఉన్నాను.
హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకో రకం మూలుగు ఉంటుంది. అమ్మగారింటికి తీసుకెళ్ళమని అడుగుతూ ఉంటుంది. వినపడినా కానీ వినపడలేనట్టు ఉంటాడు ఒక పెద్ద మనిషి. డబ్బులు వచ్చినాయి, పంట వచ్చింది కదా, బంగారం కొంటావా, పొలం కొంటావా, ఇల్లు కొంటావా, నా పేరు ఎడతావా అంటే అన్నీ వింటాడు, వినలేనట్టు ఉంటాడు. కానీ నిన్ను నన్ను కన్న పరమ తండ్రి విన్నవాడు విన్నట్టే మాట్లాడతాడు. ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే, నీ మూలుగు నేను విని ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట ఇస్తున్నాడు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే 9వ అధ్యాయము 21వ వచనాన్ని తెరవండి. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు ఎదుట ఎస్తేరు చాలా విషయాలు పెడితే ఆ రోజు అహష్వేరోషు రాజుని పరిశుద్ధాత్ముడు రిమోట్లో తీసుకున్నాడు. అహష్వేరోషు రాజుకి ఎస్తేరు మీద దయ కలిగేలా చేశాడు. ఎస్తేరు మాట్లాడుతూ ఉంటే ఎస్తేర్ని అంటాడు అహష్వేరోషు రాజు తన భార్యగా ఉన్నటువంటి ఎస్తేర్ని, ఎస్తేరు నువ్వేది కోరినా నేను చేస్తాను. మరి మా కుటుంబాలు, మా స్వజనుల్ని, యూదుల్ని పలానా వారు బాధ పెడుతున్నారు, మాకు చాలా బాధగా ఉంది, మూలుగుతూ ఉన్నారు మా వాళ్ళంటే. అహష్వేరోషు రాజు అంటాడు, చదవండి మాట. ఈరోజు పరిశుద్ధాత్ముడు దీనిని ఆత్మీయ సంబంధంగా దీన్ని మార్చి నీకు ఉపదేశముగా ఇస్తా ఉన్నాడు. యూదులు, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు వారు మూలుగుట మానిన. అందరూ పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి, లేకపోతే సెల్ ఉంటే ఫోటో తీసి పెట్టుకోండి. వారు మూలుగుట మానిన శుభదినమని ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క 14వ దినము 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను కానుకలను ఇచ్చుకొనుచు, దరిద్రులకు కానుకలు ఇచ్చుకొనుచు పంపదగిన దినములని వారికి స్థిరపరిచెను. ఆమేన్. ఈరోజు వర్తమానము శ్రేష్టమైన మాట నీకు నాకు. మన మూలుగు ఆయన విని ఉన్నాడు. మూలుగుట మానిన దినము ఈరోజే. ఇది శుభదినముగా దేవుడు మార్చుచున్నాడు. నమ్మిన వారందరూ ఈ వాగ్దానము నాకే దేవుడు నాకు జవాబిచ్చాడని నమ్మితే గట్టిగా 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా అని కేకలు వేయండి. ఇంకా గట్టిగా కేకలు వేయండి, మరొకసారి కేకలు వేయండి. మూలుగుట మానిన దినము అని దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది లేదు, అది లేదు, నా బ్రతుకు ఇలాగా మారిపోయింది, పాడైపోయిందని ఏడుస్తూ ఉండవే, ఒంటరిగా ఉండి ఏడుస్తున్నవే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు నీ పితరులకు ఇచ్చిన, నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానము, నీ తల్లిదండ్రులకు ఇచ్చిన వాగ్దానము ఆయన జ్ఞాపకము చేసుకుని నిన్ను దాసత్వములో నుండి బయటికి ఆయన తీసుకువచ్చుచున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా ఆస్తి ఎంత పోయింది, నా సంతోషం ఎంత పోయింది, నా బ్రతికి ఇలాగ అయిపోయింది, నా వ్యవస్థ ఇలాగ అయిపోయింది, అది ఇలాగ అయిపోయింది, నా వ్యాపారం ఇలాగ అయిపోయింది, అలాగ అయిపోయింది, ఇంకా నాకు చావే గతని అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు మరలా నిన్ను నిలబెడుతున్నాడు. నీ మూలుగు విన్నాడు. మన మూలుగు ఎలాగంటుందంటే, ప్రార్థనలో మూలుగు కష్టం వచ్చిన వెంటనే ప్రార్థన చేస్తాం. మనం బాగున్న కొత్తలో ఉపవాసం ఉండి శంగు పైన వేసుకుని కూడా ప్రార్థన చేస్తాం. ఎక్కువ ఉపవాసాలు చేసేస్తుంటాం, ప్రార్థన చేసేస్తుంటాం, ప్రభువా ఇది ప్రభువా అది ప్రభువా అని. కొన్నాళ్ళకి మళ్ళీ విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఇంకెంత చేసినా ఏమో నీకు నేను కూడా ఇష్టం లేదేమో, అందరికీ దూరం అయిపోయినా, నీకు కూడా దూరం అయిపోయినా దేవా. ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు పెట్టి ప్రార్థన తగ్గించేస్తాం. కానీ ఒకటి ఉంటుంది, ఇల్లు లేదనుకోండి, ఎవరిల్లన్నా ఓపెనింగ్ చేసినప్పుడు, ఎవరిల్లన్నా చూస్తున్నప్పుడు, దేవా ఇంత పెద్ద ఇల్లు కాకపోయినా 2 గదులు ఇల్లన్నా ఇవ్వా బాబు, 1 గది ఇల్లన్నా ఇవ్వా.
ప్రభువా నేను ఇంత ప్రార్థిస్తుంటే నాకు ఒక ఇల్లు ఇవ్వలేదు. ఎవరి పెళ్ళికన్నా వెళ్ళేవనుకో వాళ్ళ అల్లుడు మంచి జాబ్ ప్రభువా నాకు ఒక అల్లుడిని ఇవ్వ, ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు పెళ్లి చేస్తాను. అందరూ చంటి బిడ్డలను ఎత్తుకుని చూస్తావు కనబడుతూ ఉంటే నాకు ఎప్పుడు గర్భఫలం ఇస్తావు, ఏమో ఎప్పుడు ఇస్తావో. ఇంకా నీ అంతరాత్మ ఘోషిస్తుంది అనమాట. పిల్లలు లేరని, ఇల్లు లేదని, భర్త మార్పు చెందలేదని, రక్షణ పొందలేదని, వ్యాపారం ఇలాగైపోయిందని, నేను దిగజారిపోతున్నాను, అలాగైపోయిన ఏడుస్తున్నావు కదా. శుభవార్త, 2 చేతులు పైకెత్తండి. మూల్గుట మానిన దినమని, ఇది శుభ దినమని ఆయన నీకు బహుమానముగా నీ చేతికి అప్పగించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాడు. ఈ శుభదినం ఎలాగుంటుందంటే ఒక పండుగలాగా ఉండబోతుంది. మీకు నేను చెప్పేది మీరు నమ్మగలిగితే పెన్ను తీసుకుని ఈరోజు డేట్ రాసుకోండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది ఏ స్థితి అయినా సరే, దేని గురించి గోజాడి వదిలిపెట్టేసేవో నీవు వదిలేవు, కానీ ఆయన వదిలిపెట్టలేదు. నువ్వు ప్రార్థన చేసి అలసిపోయి మూలుగుతూ మర్చిపోయేవేమో, కానీ ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు అడిగిన ప్రతిదీ పొందుకుంటావు. ఎప్పుడో కాదు, దమ్ముంటే ఈరోజే విశ్వసించండి. ఇక్కడ నుండే శుభదినము ప్రారంభమవుతుంది. అంతే. నువ్వు నమ్మిన దేవుడే నీకు తన సేవకుడి ద్వారా ఈ మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. నీ మూలుగుట మానిన దినమని అది శుభదినమని. ఆమేన్. విందు చేసుకొనుచు ప్రియులరా, విందు చేసుకొనుచు సంతోషముగా ఉండడి దినం. పెద్ద సాక్ష్యాలు చెప్పుకోండి. మీరు వెళ్ళే చర్చిలో సాక్ష్యాలు చెప్పండి. మీ సేవకులను గౌరవించండి. ఎందుకంటే శుభదినము దేవుడు ఇచ్చాడు. ఒక సొంత ఇల్లు దేవుడు ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు, ఇంటికి రక్షణ ఇస్తాడు. నీ మూలుగు విని నిన్ను బానిసత్వం నుండి ఎగ్జిట్ చేస్తున్నాడు ఈ దినమే. అందరు కూడా లేచి నిలబడదాం. ప్రభువా, నా మూలుగు విన్నావా? మూలుగుని శుభదినముగా మారుస్తావా? రాజు మార్చడని చెప్తున్నాడు. రాజులకు రారాజు నీవు. నా మూలుగు ఏంటో నీకు తెలుసు. నా ఇంట్లో శుభకార్యం జరిగిస్తావా? నా పట్ల ఎప్పుడు ఈ కన్నీళ్లను ముచ్చాలుగా మారుస్తావని అడుగుతున్నాను బాబు. నా పాపాలు క్షమించేసాయని అడుగు. నువ్వెవరైనా సరే, తెలుసో తెలియకో చేసిన నా పాపం క్షమించు బాబు. నన్ను పరిశుద్ధపరచు బాబు. ఈరోజు నన్ను బాగు చేయి. నువ్వు పరమ తండ్రి అని నిన్ను నా దేవునిగా అంగీకరిస్తున్నాను. నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నాకు పరిశుద్ధత దయచే. నువ్వు పరిశుద్ధుడవు. నీ పరిశుద్ధతలో నేను కొనసాగాలి. నీ ఆత్మాభిషేకం నాకు కావాలి. ఆయన సమాధి నుండి లేచాడు. నీ మూలుగు విన్నాడు. నీ భర్త కూడా చెప్పలేని బాధ, తండ్రికి తల్లికి చెప్పలేని బాధ ఆయన గ్రహించుకున్నాడు. ఇక నీ కష్టకాలము నుండి, బానిసత్వము నుండి, అడవి బ్రతుకు నుండి ఎగ్జిట్ చేస్తున్నాడు. నమ్మిన వారితో గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. నన్ను 2 అంతలుగా నువ్వు ఆశీర్వదించు. మనుషుడు కాదు నన్ను ఆశీర్వదించేది. మనుషుడు సహాయం వ్యర్థమే బాబు. నాకు నెమ్మది లేదయ్యా. ఈ దినము నన్ను బ్లెస్ చేయి. యేసయ్యా అని పిలవండి. నన్ను ఆశీర్వదించు. పరిశుద్ధాత్ముడా, 2 అంతల అభిషేకము దయచేయి. నా మూలుగుని శుభదినముగా మార్చిన మహనీయుడానికి వందనాలని అందరూ ప్రార్థన చేయండి. ఏం కావాలని చెప్పప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించాడు. ఆయన మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నోరు తెరిచి మాట్లాడు, హృదయం తెరిచి ప్రార్థించు. ఆల్రెడీ నీకు వాగ్దానం ఇచ్చి నిన్ను బ్లెస్ చేశాడు. ఇప్పుడే ఇశ్రాయేలీలు మూలుగు విన్నారన్నాడు, వారిని విడిపించాడు. ఈ కృపాకాలంలో ఈ దినమే నీ కుటుంబంలో ఉన్న
బంధకము నుండి విడుదల. ఎగ్జిట్ అనేది నువ్వు చూస్తూ నడుచుకుంటూ ప్రశాంతమైన పచ్చిక గల చోట్లకి నీ హృదయం నడిపించబడుతుంది. ఒక బలమైనటువంటి వెలుగు, బలమైనటువంటి శక్తి ఆవరించి ఉండటం నేను అనుభవిస్తున్నాను. ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. ప్రార్థించండి. తలెత్తుకోలేక బ్రతుకుతున్నాం బాబు. అలాగే ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ మూలుగు విని ఉన్నాడు. దేవుడు నీ మూలుగు విని ఉన్నాడు. మీరు మూలుగుట మానిన దినమని, అది శుభదినం. ఏంటంటే ఐగుప్తు పోయి కానానులో అడుగు పెట్టిన సమృద్ధి దినమే, ఆశీర్వాద దినమే, పాలు తేనెలు ప్రవహించు దినమే, సర్వ సమృద్ధి చూడబోతుంది.